ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ ఇస్ అన్ ఎవర్ గ్రీన్ టాపిక్. కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం గట్ హెల్త్ గురించి. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? ఫస్ట్ గట్ హెల్త్ అంటే ఏంటి? అది కరెక్ట్. బాగుందా బాలేదా సెకండరీ ఇష్యూ. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ అంటే ఏంటి? ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. అదేంటి అంటే మన అన్నవాహిక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ది ఏనస్, కంప్లీట్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గట్ అంటామని. దీనిలో మరి ముఖ్యంగా గట్ అని మనం మాట్లాడాలి అంటే పెద్ద ప్రేగు గురించి మనం మాట్లాడుకోవాలి. పెద్ద ప్రేగులో నివసించేటటువంటి కోట్లాది సూక్ష్మక్రిముల్ని మనము గట్ మైక్రోబయోటా అంటున్నాం. అంటే సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే కనుక 4300 జాతుల సూక్ష్మక్రిములు మన పేగుల్లో నివసిస్తున్నాయి. వాటి సంఖ్య, ఆ కణాల సంఖ్య కనుక మనం లెక్క పెడితే మన మొత్తం శరీరంలో ఉన్న కణాల సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అవి మనదో నివసిస్తున్నాయి అనడం కంటే మనం వాటి సహాయంతో నివసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఏంటంటే గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, అది రక్తం ద్వారానో ఇంకొక మాధ్యమం ద్వారానో శరీరంలోని అవయవాలకు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాటిని చేరవేయడం కానీ, ఈ మొత్తం ప్రక్రియని అన్ని విధాలా రెగ్యులేట్ చేస్తూ అన్ని విధాలా నియంత్రిస్తున్నవి మనం కాదు, మన పొట్టలో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములు.